హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా, అన్నదమ్ముల గురించి ఒక మంచి విషయం. మిత్రులారా, గొడవలు, అలకలు, కోపాలు, దూరాలు రక్త సంబంధాల్లో ఎప్పుడూ రావు. వాటిని సృష్టించేది మూడవ వ్యక్తి మాత్రమే. వారు తన భార్య అయినా కావచ్చు, అక్క చెల్లెళ్ళైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు. ఒక ఊరిలో లోతైన గిలక బావిలో నీళ్లు తోడుదామని చాంతాడు వేసినప్పుడల్లా బకెట్ బయటకు వచ్చేది కాదు. తొంగి చూస్తే చాలా లోతుగా ఉన్నందువల్ల, చాలా చీకటిగానూ ఉన్నందువల్ల ఏమీ తెలిసేది కాదు. ఊర్లో వాళ్ళందరూ ఆ బావిలో ఏదో దయ్యం ఉందని భయపడడం మొదలుపెట్టి కథలుగా చెప్పుకునేవారు. ఆ ఊర్లోని ఒక పెద్ద ఆయన, ఎవరైనా ధైర్యం గలవాడు బావి లోపలికి దిగి చూడండిరా అని చెబితే, ఒక కుర్రవాడు నేను దిగి చూస్తా, కానీ ఒక షరతు పైన, తాడు లాగే వారిలో మా తమ్ముడు కూడా ఉండాలి అని చెబుతాడు. కానీ అప్పటికే తండ్రి ఆస్తి పంపకాల విషయంలో ఇద్దరి అన్నదమ్ముల గొడవల వల్ల మాటలు లేకపోవడంతో ఊరు పెద్దలు చేసేదేమి లేక ఆ వ్యక్తి తమ్ముణ్ణి ఒప్పించి తీసుకొస్తారు. చెప్పినట్లే ఆ వ్యక్తి బావిలోకి తాడు సహాయంతో బావి లోపలికి దిగితే అక్కడొక కోతి ఉంటుంది. అది వచ్చిన తాడుని వచ్చినట్లే ముడి విప్పేసి బకెట్ని దాచేస్తుంది. బావిలోకి దిగిన వ్యక్తి దానిని కొద్దిగా మచ్చిక చేసుకొని తాడు పైకి లాగమని అంటాడు. తీరా బకెట్ పైకి రాగానే కోతి చెంగున బకెట్లో నుండి దూకి పారిపోయింది. తాడు పట్టుకున్న వాళ్ళందరూ వామ్మో, ఓర్నాయనో అని భయపడి వదిలేసి పారిపోతారు. కానీ అతని తమ్ముడు మాత్రం తన చుట్టూ తాడును చుట్టుకొని వదలకుండా నిల్చుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, అన్నయ్య, అందుకే నీ తోడు కావాలని కోరుకున్నానంటాడు. ఇంత ప్రేమ నా మీద ఉందా అనగానే, అదే తమ్ముడు, నిన్ను అవమానించిన వాణ్ణి నిలదీసి తీరుతారా? నీపై చెయ్యెత్తిన వాణ్ణి నరికి పడేస్తా. నా ప్రేమను అందరి ముందు చూపించలేకపోయినా నీకోసం నేను ఎందాకైనా పోరాడతానురా అని అంటాడు. అది అన్నదమ్ముల అనుబంధం అంటే. ఈ కథలో విషయం ఏమిటంటే, సోదరులారా, గొడవలు, దూరాలనేటివి రక్త సంబంధాల్లో ఎప్పుడూ రావు. ఒకవేళ వచ్చినా కొంచెంసేపు మాత్రమే. ఆ కొద్దిసేపు అయినా సృష్టించేది మూడవ వ్యక్తి మాత్రమే. కాబట్టి ఆ మూడవ వ్యక్తుల మధ్య చాలా జాగ్రత్త వహించాలి మిత్రమా. ఇది నా అనుభవం మీద చెప్తున్నా. ఇది ముమ్మాటికి నిజం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.